స్కూలుకు వెళ్లే పిల్లలు అస్తమానం కడుపు నొప్పి అని చెప్పడం, బడికి వెళ్లకుండా ఇంట్లో ఆటలాడుతూ కూర్చోవటం మనకు తెలిసిందే. అయితే కొంతమంది పిల్లలకు నిజంగానే పొట్టలో నొప్పి అనేది పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. ఇందుకు అజీర్తి మొదలుకొని మలబద్ధకం వరకు చాలా కారణాలే ఉంటాయి. పిల్లల్ని వేధించే కడుపు నొప్పికి ఒక్కోసారి అత్యవసరంగా సర్జరీ కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది. పిల్లల్లో కడుపు నొప్పిని ఎప్పుడు పట్టించుకోవాలో, ఎప్పుడు అవసరం లేదో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మా, కడుపు నొప్పి, ఈరోజు స్కూలు మానేస్తా అని పిల్లలు పేచీ పెట్టడం ప్రతి ఇంటా కనిపించే తంతే. అయితే పిల్లల్లో నిజంగానే బాగా వేధించే కడుపు నొప్పులు కూడా కనిపిస్తూ ఉంటాయి. చెప్పాలంటే కడుపు నొప్పిని పెద్దలే భరించలేరు. అలాంటిది పిల్లలైతే ఏకంగా విలవిల్లాడిపోతూ ఉంటారు. కలుషిత ఆహారం తినటం, తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవటం, పొట్టలో నులిపురుగులు తయారవటం, అపెండిసైటిస్, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్ళు, గాల్ బ్లాడర్లో రాళ్ళు, హెర్నియా, జాండిస్, టాన్సిల్స్, మూత్రంలో ఇన్ఫెక్షన్, అమీబియాసిస్, టైఫాయిడ్ లాంటి జ్వరాలు ఇవన్నీ కూడా పిల్లల్లో కడుపు నొప్పిని తెచ్చిపెడుతూ ఉంటాయి. పిల్లల్లో జ్వరం, దగ్గు, జలుబు ఇవి ఎలా కామన్, స్టమక్ పెయిన్ అదే కడుపు నొప్పి కూడా బాగా కామన్. ఇప్పుడు ఓపీడీలో తరచూ చూస్తూ ఉంటాం అనమాట. దీనికి యూజువల్గా ఏంటంటే కామన్ కాజ్ ఏంటంటే ఇండైజెషన్ అనమాట. అంటే సరిగ్గా ఫుడ్ హ్యాబిట్స్ అవి మారిపోయాయి పిల్లల్లో. అందరూ కుర్కురే, చిప్స్, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తినడం వల్ల వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ అనే కారణం వల్ల వాళ్ళకి పొట్ట నొప్పి వస్తుంది మోస్ట్లీ. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే పిల్లలు కామన్గా చేసే థింగ్ ఏంటంటే దే విల్ మిమిక్ ద పేరెంట్స్ ఆర్ లైక్ దే విల్ మిమిక్ సమ్వన్ ఎల్స్. అంటే వాళ్ళని చూసి వాళ్ళు అలా పొట్ట నొప్పితో స్కూల్కి రాలేదు, నేను కూడా రేపు మానేయచ్చు కదా. సో ద థింగ్ ఈజ్ వెదర్ దే ఆర్ మిమికింగ్ ఇట్ ఆర్ ఈజ్ ఇట్ సీరియస్ అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే డేంజర్ సైన్స్ అంటే ఏంటి అనేది మనం చూసుకోవాలండి. సో డేంజర్ సైన్స్కి వచ్చేసరికి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఇప్పుడు ఏమైనా వామిటింగ్స్ ఉన్నా, మోషన్ హ్యాబిట్ అంటే ఇప్పుడు లూజ్గా అవుతున్నా, లేకపోతే మోషన్ అసలు అవ్వకపోయినా, హ్యాబిట్ చేంజ్ ఇన్ ద బోవెల్ హ్యాబిట్స్ కానీ, వామిటింగ్స్ ఏమైనా ఉన్నా, యాక్టివిటీ సరిగ్గా లేకపోవడం కానీ, నెక్స్ట్ హై గ్రేడ్ ఫీవర్స్తో అసోసియేట్ అయినా, అండ్ ఆల్సో లైక్ మెయిన్లీ మనకు గుర్తుండాల్సింది ఏంటంటే ఏదైనా పెయిన్ వాడు నటిస్తున్నాడు అంటే రాత్రిపూట నిద్రలో లేవడు. సో ఇఫ్ ఎ చైల్డ్ ఈజ్ వేకింగ్ అప్ ఫ్రమ్ స్లీప్ అంటే పడుకున్న చైల్డ్ సడన్గా లేస్తున్నాడు కడుపు నొప్పితోటి అంటే దెన్ దెర్ ఆర్ మోర్ లైక్లీ ఛాన్సెస్ దట్ ఇట్ ఈస్ ఆర్గానిక్. అంటే ఏదో ఒక ప్రాబ్లం వల్ల వచ్చిన నొప్పి అని చెప్పి మనకు అర్థమవుతుందండి. పిల్లలు అప్పుడప్పుడు కడుపు నొప్పితో బాధపడటం సహజమే. చాలాసార్లు కడుపు నొప్పి పెద్దగా పట్టించుకోవాల్సిన సమస్య కూడా కాకపోవచ్చు. కానీ కొన్నిసార్లు మాత్రం, ముఖ్యంగా జ్వరం ఉండి ఏమీ తినలేకపోవటం, వాంతులు, విరేచనాలు అవుతూ ఉండటం, నొప్పి మరీ తీవ్రంగా ఉండటం, శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉండటం, పొట్టను తాకినా నొప్పి అనిపించటం లాంటి లక్షణాలు ఉన్నప్పుడు కడుపు నొప్పి వెనుక కాస్త ప్రమాదకరమైన సమస్య దాగుండే అవకాశం ఉందని భావించాలి. ఇక తీవ్రంగా హఠాత్తుగా మొదలయ్యే కడుపు నొప్పికి వెంటనే చికిత్స చేయాల్సి ఉంటుంది. అందుకే కడుపు నొప్పిని అన్నిసార్లు తేలిగ్గా కొట్టిపారేయటానికి లేదని చెప్తారు డాక్టర్లు. కమింగ్ టు ద ఇన్వెస్టిగేషన్స్ అంటే ఒక డాక్టర్ దగ్గరికి మీరు పొట్ట నొప్పితో చైల్డ్ని తీసుకెళ్తే ఏమేమి చేస్తారంటే ఫస్ట్ థింగ్ దే విల్ డూ ఈజ్ ఎగ్జామిన్ ద చైల్డ్ అండి. అంటే ఏంటంటే చైల్డ్ని చూడాలి, చూసి డాక్టర్ గారు పొట్ట మీద ప్రెస్ చేసి చూస్తారనమాట. సో అంటే గార్డింగ్ ఏమైనా ఉందా, రిజిడిటీ ఉందా, ఇవన్నీ వాళ్ళు చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళకి అవసరం అనిపిస్తే అప్పుడు దెన్ దే విల్ గో హెడ్ అండ్ ఇన్వెస్టిగేట్ ద చైల్డ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్కి వచ్చేసరికి అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఒకవేళ అవసరం అయితే సిటీ స్కానింగ్లు అవి కూడా చేయాల్సి రావచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక కామన్ కాజ్ ఇలా పొట్ట నొప్పికి నులిపురుగులు అనమాట. సో యాజ్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ఇనిషియేటివ్ ఎవ్రీ 6 monthsకి ఆల్మోస్ట్ ఎవ్రీ చైల్డ్ ఈ డీవార్మింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ఇన్సిడెన్స్ మెల్లిగా తగ్గిపోతుంది అన్లెస్ అంటిల్ కొన్ని పెరిఫరీ ఏరియాస్లో తప్ప ఆల్మోస్ట్ ఈ నులిపురుగుల వల్ల పొట్ట నొప్పి రావడం అనేది తగ్గుతుంది. సో మోస్ట్ కామన్లీ ఇప్పుడు వస్తుంది ఏంటంటే గ్యాస్ట్రైటిస్ బికాజ్ ఆఫ్ ఆల్టర్డ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఆల్సో ఏంటంటే యాంగ్జైటీ ఇన్ చిల్డ్రన్ బాగా పెరుగుతుందండి. సో దానివల్ల కూడా ఇట్లా స్టమక్ పెయిన్ లాగా వస్తుంది. సో వెన్ ఎవర్ దెర్ ఆర్ డేంజర్ సైన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ లైక్ అంటే వామిటింగ్స్ కానీ, బోవెల్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం కానీ, యాక్టివిటీ బాగాలేకపోవడం కానీ, ఫీవర్ అసోసియేట్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం యూ హ్యావ్ టు టేక్ ద స్టమక్ పెయిన్ సీరియస్లీ. ఇఫ్ నాట్
ఇఫ్ దెర్ ఇస్ అన్ యాంగ్జైటీ అటాక్ ఆర్ సంథింగ్, కొంచెం అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో కామన్ కాబట్టి కూర్చోబెట్టి అసలు యాంగ్జైటీకి ఏంటి కారణం అనేది మాట్లాడడం, గ్యాస్ట్రైటిస్కి మెడికేషన్ అది ఇవ్వడం, వీటి వల్ల కూడా ఇన్సిడెన్స్ ఆఫ్ స్టమక్ పెయిన్ తగ్గుతుంది. పిల్లల్లో కడుపు నొప్పి తీవ్రతను, అది వచ్చిన ప్రదేశాన్ని బట్టి అది ప్రమాదకరమైందా కాదా అన్న విషయాన్ని కొంతమేరకు నిర్ణయించవచ్చు. పిల్లల్లో కడుపు నొప్పి వస్తూ పోతూ ఉంటే అదేమంత ప్రమాదం కాదు. కానీ నొప్పి ఎక్కువగా ఉండటం, ఏమాత్రం కదలలేనంత తీవ్రమైన నొప్పి, కదిలితే నొప్పి ఎక్కువ కావటం, నొప్పి మూలంగా కూర్చోలేకపోవటం, స్థిమితంగా ఉండలేకపోవటం, జ్వరం, బరువు తగ్గిపోవటం, మలంలో రక్తం పడుతూ ఉండటం, విడవకుండా వాంతులు, వికారం, చర్మం పసుపు రంగులో కనిపించటం, కడుపును ముట్టుకుంటే తీవ్రమైన నొప్పి, కడుపు ఉబ్బరం తగ్గకపోవటం వంటి లక్షణాలు ఉంటే కడుపు నొప్పిని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అపెండిసైటిస్ లాంటి కడుపు నొప్పి అయితే అశ్రద్ధ చేస్తే అది ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది కాబట్టి దానికి వెంటనే చికిత్స చేయాల్సి ఉంటుంది. అదర్ థింగ్స్కి వచ్చేసరికి పొట్టనొప్పి రాగానే చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి. సో డూస్ అండ్ డోంట్స్. సో డూస్కి వచ్చేసరికి ఏంటంటే యూ షుడ్ ప్రిఫరబుల్లీ గివ్ దమ్ బ్లాండ్ డైట్, అంటే మరీ మసాలాలు, కార్బోనేటెడ్ డ్రింక్స్ ఇవన్నిటిని అవాయిడ్ చేస్తూ నార్మల్ బ్లాండ్ డైట్ పెట్టడం, అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువ పెంచడం, అండ్ చైల్డ్కి వీలైనంత రెస్ట్ ఇవ్వడం అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు డోంట్స్ ఏంటంటే లైక్ నెవర్ ఫోర్స్ ఫీడ్ ద చైల్డ్ డ్యూరింగ్ స్టమక్ పెయిన్. ఫోర్స్డ్గా ఫీడింగ్ చేయడం కానీ, లేకపోతే డల్గా యాక్టివిటీ బాగాలేని చైల్డ్కి ఫుడ్ పెట్టడం కానీ, సో దేర్ విల్ బి ఛాన్స్ ఆఫ్ ఆస్పిరేషన్, ఇవన్నీ ఉంటాయి. సో అందుకు whenever a child is having stomach pain, give them a proper medication as directed by your physicians and రెస్ట్ ఇవ్వండి. గట్నేమి రెస్ట్ ఇవ్వక్కలేదు కానీ బ్లాండ్ డైట్ ప్రిఫరబుల్లీ పెడితే మంచిదండి. పిల్లల్లో కడుపు నొప్పి రాకుండా చూసుకోవాలంటే తినే ముందు చేతి శుభ్రత పాటించాలి. చేతులకు గోళ్లు పెరగకుండా చూసుకోవాలి. వేడి ఆహారం తింటే మంచిది. ఆహారం, తాగే నీరు కలుషితం కాకుండా జాగ్రత్త తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటిని తాగటం శ్రేయస్కరం. పిల్లల్లో కడుపు నొప్పి ప్రమాదకరంగా ఉంటే డాక్టర్ని సంప్రదించి చికిత్స చేయించాలి.